ఈ ఏదైతే అరిగిపోయిన బ్లూ కార్టిలేజ్ ఉందో దాన్ని యాక్యురేట్గా కట్ చేసి మనం ఈ మెటల్ని ఇలా కూర్చోబెట్టాలి. ఈ కూర్చోబెట్టే పద్ధతిలో ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ అంటాం. కన్వెన్షనల్ అంటే నేను ఎంత కట్ చేయాలనేది ముందే సర్జరీ చేస్తున్నప్పుడు మెజర్ చేసుకుంటాను. అంటే 9 mm ఈ యొక్క ప్లాస్టిక్ థిక్నెస్ 9 mm ఉంటుంది ఈ స్టీల్ది. ఆ 9 mm బోన్ కట్ చేయాలి. అది కన్వెన్షనల్ టెక్నిక్ అంటారు. అంటే హ్యాండ్ మేడ్ టెక్నిక్ అంటే కార్పెంటర్ జాబ్ చేస్తుంటారు చూసినావు అది. సెకండ్ జనరేషన్ ఏంటంటే కంప్యూటర్ గైడెడ్ నావిగేషన్ సర్జరీ అంటాం. అంటే సర్జరీ చేస్తున్నప్పుడే మనకు కంప్యూటర్ గైడ్ చేస్తుంటే ఇంత బోన్ కట్ చేయాలి, ఇంత బోన్ కట్ చేయాలని. ఐ మే కట్ ఆర్ మే నాట్ కట్ అంటే ఇట్స్ లైక్ గూగుల్ నావిగేషన్. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళాలంటే గూగుల్ నావిగేషన్ పెట్టుకున్నాం అనుకో, గూగుల్ విల్ గైడ్ అస్. యూ కెన్ టేక్ రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఎట్ సర్టన్ టైమ్ అన్నట్టు సేమ్గా. అది షార్ట్ కట్ రూట్ చూపిస్తుంది, హై ట్రాఫిక్ చూపిస్తుంది, లో ట్రాఫిక్ రూట్ చూపిస్తుంది, ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ సేమ్ ఉన్నది చూపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఇట్ మే బి రాంగ్ ఆల్సో. కంప్లీట్ ట్రాఫిక్ ఉంటుంది బట్ స్టిల్ ఇట్ షోస్. సిమిలర్ వే నావిగేషన్ సర్జరీ కొన్నిసార్లు 100% ప్రిడిక్షన్ ఉండదు. దెన్ థర్డ్ టైప్ వేర్ వీఆర్ డూయింగ్ ఈజ్ రోబోటిక్ సర్జరీస్, వేర్ యాక్యురేట్గా సర్జరీ చేసే కంటే ముందే దీన్ని 9 mm బోన్ కట్ చేయాలి. ఈ లోపల కాండైల్ థిక్నెస్ అరౌండ్ 6.3 mm బోన్ కట్ చేయాలి. ఇవన్నీ మెజర్ చేసి పేషెంట్కి ఒక ఫైల్ ఇస్తాం. ఆ ఫైల్ ప్రకారమే రోబోట్ 100% యాక్యురసీతో కట్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇది యూజువల్గా హ్యూమనైడ్ ఎర్రర్ ఉండదు ఇందులో. దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, పెయిన్ ఫ్రీ రిలీఫ్ ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత 3 hours తర్వాత నడవచ్చు రోబోటిక్ సర్జరీలో. సో కన్వెన్షనల్, నావిగేషన్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ వల్ల.